అందరికీ శుభోదయం అండి. పువ్వులు తెంపుతుంటూ ఈరోజు మీకు తెలుసా, జపాన్ వాళ్ళు ఎందుకు అందరికంటా సన్నంగా ఉంటారో, మరి నిండు నూరేళ్ళు జీవిస్తూ ఉన్నారు. అయితే వాళ్ళంట ఫుడ్ తీసుకున్నప్పుడంట 100% ఆకలేస్తే నమో సూర్యనారాయణ ఇంకా రాలేదా, ఇందాక కనిపించారు మళ్ళీ దాగుండిపోయారు. అయితే 100% కట్ట 80% ఫుడ్డే తింటారట, 20% కడుపుని ఖాళీగా ఉంచుకుంటారంట. మళ్ళీ తినేటప్పుడు చిన్న చిన్న గిన్నెల్లో తీసుకొని చిన్న చిన్న ఫోక్స్, చిన్న చిన్న స్పూన్స్, చిన్న కర్ర స్టిక్స్ తీసుకుంటారంట. రెండోది. మూడోది, ఉడకపెట్టిన కూరలు, ఉడకపెట్టిన అవే తింటారంట. సలాడ్స్ అవే తింటారంట. మరి ఉడకపెట్టిన సలాడ్సే తింటారు. మరి ఇంకా జంక్ ఫుడ్కి చాలా దూరంగా ఉంటారంట. ఇంట్లో తిని బయట తిని జంక్ ఫుడ్కి చాలా దూరంగా ఉంటారు. ఆ ఉడకపెట్టిన కూరల్లోన ఏంటి, నూనెని ఉప్పుని జస్ట్ పైన వేసుకుంటారు. డీప్ ఫ్రైలు అయితే అస్సలు చేసుకోరంట. మరి ఇవన్నిటితో పాటు ఎక్సర్సైజ్ కూడా చేస్తారు. అయితే మనం కూడా మారదామా, చైనా వాళ్ళకి మారదామా మనం కూడా? నాకైతే నచ్చింది. చిన్న చిన్న చిట్కాలే, ఏముంది, ఏపిన బదులుగా ఉడకపెట్టడం, వండిన బదులుగా పచ్చివి తినడం, అంతే కదా. మరి ఇవన్నీ సారీ నేను చైనా అని చెప్పాను కదా, జపాన్ వాళ్ళది. జపాన్ ఒక డెవలప్డ్ కంట్రీలో ఒక కంట్రీ కూడా మీకు తెలుసా? అంటే వాళ్ళ చురుకుదనంకి, మేధాశక్తికి కూడా వాళ్ళ ఫుడ్ అనేది ఎంత బాగా పనికొస్తుందో అంది మీకు అర్థమవుతుందా? అయితే ఇన్ని రకాలు ఉన్న ఆ ఒక్క రూల్స్ని మనం ఎందుకు ఫాలో అవ్వము? అది ఎవరి దగ్గర నేర్చుకోలేదండి, మన పూర్వీకులే. ప్రతి ఒక్క దానికి, దేనికి, పుష్పక విమానాన్ని బట్టి, రామాయణంలో పుష్పక విమానాన్ని రావణాసుడిని వాడిన దాన్ని బట్టి ఏంటి విమానం అనేది తయారు చేశారు. అలాగే ప్రతి ఒక్కటి మూలం మనమే. అయితే ఏటైంది, పాశ్చాత్య దేశాలు వాటిని అలవాటు చేసుకున్నారు. భగవద్గీత పాఠనం, రామాయణము, ఇవన్నీ మన పాత చింతపండు కదే కదా అనుకొని మనం వదిలేస్తాం. తప్పులుంటే మన్నించండి. ఇంతటితో సెలవు తీసుకుంటున్నా. అందరికీ ఇంకా రాలే శుభోదయం.